అందరికీ నమస్కారములు. మేము 9వ తరగతి చదువుతున్నాము. జల్ జంగల్ జమీన్ మనది అనే నినాదంతో గోండులను, కోయలను, చెంచులను సంఘటితపరిచి పోరుబాటులో నడిపించిన విప్లవ వీరకిషోరం కొమరం భీం. మా గూడెంలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజనులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కొమరం భీం. ఇలాంటి వీరుడి గురించి మేము ఈ లగ్నాటికలో ప్రదర్శించబోతున్నాము. అరే మనం ఊరికి అడవిలో ఉండాలా, బయట వద్దా ఊరికి అడవిలోనే? అవును, మాకు కూడా అనిపిస్తుంది. అయ్యని అడిగితే తెలుస్తుంది కావచ్చు. సరే అడుగుదాం. ఏం చేస్తున్నారా అబ్బాయిలు? లేదు నాన్న, ఏం ముచ్చట్లు పెడుతున్నారా అబ్బాయిలు? దేని గురించి? అన్నయ్య నాకు సందేహం, మనం అడవిలోనే ఎందుకు నివసించాలి, బయట నివసించకూడదా? మాకు అదే సందేశం ఉంది. ఇప్పుడు మనం అడవిలోనే పుట్టాం, అడవిలోనే పెరిగాం, అడవిలోనే చనిపోతాం. కాబట్టి మనకు అడవే దైవం. మన పూర్వీకులు ఎందరో తెల్లోలతో యుద్ధం చేసి వీరమరణం పొందారు, ఎందరో ప్రాణత్యాగం చేశారు. అవునా నాయన, ఆ కథ ఏంటో మాకు చెప్తావా? ఓ, ఆ కథ చాలా పెద్ద, తర్వాత చెప్తా. కానీ మీరు మేకలు మేత తీసుకొని వెళ్ళండి. సరే నాయన. ఒరేయ్, ఏం చేస్తున్నారా? ఏం లేదురా. సరే రండి, మరి అట్లా మేకల్ని మేతకు తీసుకోవద్దా? కూడా మాకు చాలా పనులు ఉన్నాయి. రండిరా, అట్లా మేకల్ని మేతకు తీసుకొని అడవంతా తిరుగుదాం. సరే పద. పద. మేకలు ఇది ఎక్కడ సరిపోతుందిరా? అరే పైకు చెట్టెక్కి కొన్ని కొమ్మలు తెంపురా. సరేరా. అరే పైకు కొమ్మలు కొట్టి కిందేరా, మేకలు తింటాయి. సరేరా. అరే కొండల్, ఈ మేకలకు మంచి మేత అంటే అడవిలోనే కదరా దొరికేది? అవునురా. అరే తొందరగా దిగు, పైకు జంగతాలు వస్తున్నారు. వాళ్ళు చూసినారంటే మన అందరినీ వాళ్ళు వాళ్ళతో తీసుకువెళ్తారు. తొందరగా దిగు. సరే దిగుతారా. ఎవర్రా అది? మా అనుమతి లేకుండా మా అడవిలో చెట్టు కొట్టేస్తున్నారు. ఇది అడవి అయినా మీద అనుకుంటున్నారా? మా జంగ్లాత్ వాళ్ళది. నడవండి, అమిన్షా వద్దకు నడవండి. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా. వద్దలేదు, ఏం లేదు, నడవండి. సాబ్, వీళ్ళు మన అనుమతి లేకుండా మన అడవిలో చెట్లు నరికేస్తున్నారు. అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చాము. ఏంటి, మేకల మీదకు చెట్లు నరుకుతున్నారా? ఈ అడవి అయినా మీ అయ్యా బాబు ఎంచి పెద్ద చేశారనుకున్నారా? అరే నువ్వు వెళ్ళి గూడెం పెద్ద, నాకు చిన్ను తీసుకురంట్రా. ఏ చిన్ను, దింగరా సార్ నేను రమ్మంటుండు. ఏమైందయ్యా, ఏమైంది? నమస్కారం దూరా. ఏమైందయ్యా, ఏమైంది? నీకు ముందే చెప్పాను కదా, అడవిలో ఆకు కొమ్మ తెంపాలన్న జంగ్లత్ వాళ్ళది అడగాలని. మరి ఇప్పుడు ఏమైంది? జంగ్లత్ వాళ్ళ ముందే పిల్లలు కొమ్మలు నరుకుతున్నారు. ఇంకోసారి చేయరా, ఇంకోసారి చేయ. ఇప్పుడు ఒకరిని శిక్ష పడితేనే మరొకరు చేయకుండా ఉంటారు. దీనికి తగిన శిక్ష ఏంటో తెలుసా? కొమ్మలు నరికిన వేలు నరకడమే తగిన శిక్ష. వద్దయ్యా, వద్దు. అరే మీరు కానీ అని రావాడు, అలానే అంటాడు కానీ. అయ్యా వద్దయ్యా, అయ్యో అయ్యో అయ్యో, భీం నీ తుండయ్యా. ఏమైంది? ఏం కాదు, ఏం కాదు. ఇదే మీకు తగిన శిక్ష. ఇంకోసారి అడవిలో ఆకు కొమ్మ తెంపాలన్నా మీ స్నేహితునికి ఎలా అయిందో అదే గుర్తు రావాలి. మన కర్మ ఎంతే, రండిరా. భీం వెళ్ళిపోదాం.
సరే భీమ్, ఇక మేము మా గుడిసెలోకి పోతాం, నువ్వు కూడా వెళ్ళు. సరేరా. వదినే వదినే ఏమైంది భీమ్? వదినే వదినే నాకు సందేహం. ఏమైంది భీమ్? వదినే, ఈ అడవి మన అయినప్పుడు ఆ చెట్లు కొమ్మలు నరికేస్తే ఎందుకు మనల్ని తిడతారు? ఇంతకుముందు పైకి వెళ్ళి నరికేశారు కొమ్మలు తెంపినందుకు, ఎందుకు అట్లా అసలు? ఈ ప్రశ్నలు నాకు వచ్చాయి, కానీ ఏం చేయను. ఈ ప్రశ్నలు మళ్ళీ వాళ్ళకి వస్తే బాగుండు. వెళ్ళి మీ నాయనని అడుగు. నాయనని అడిగితే తెలుస్తుందా వదినే? తెలుస్తుంది, కానీ మన బతుకులు ఇంతే. ఇక ఈ ప్రశ్నలు వదిలిపెట్టు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. మన బతుకులు ఇంతే, ఈ విషయాన్ని వదిలిపెట్టు భీమ్, వెళ్ళు. సరే వదినే. అరే, మన కష్టానికి ఎంతో మంచి ఫలితం దొరికిందిరా. అవునురా, మనం ఒక సంవత్సరం మొత్తం దీన్ని తినొచ్చురా సంతోషంగా. మనం ఎంత సంతోషంగా కూడా ఉండొచ్చు. ఎవరు మీరంతా? ఈ ప్రాంతం అంతా నాది, నన్ను అడగకుండా ఎందుకు తిన్నారు? అసలు నువ్వు ఇవన్నీ మా భూములు, మేము కష్టపడి పంట పండించాము. ఇదంతా నాది, మా పూర్వీకులు ఎప్పుడో నాకు రాసి ఇచ్చారు. అయినా పంట వేసినప్పుడు రాని ప్రశ్న నీకు పంట చేతికి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? అదంతా నాకు తెలియదు. ఈ భూమి నాదే, ఈ పంట నాదే. నీదెలా అవుతుంది? నాదే. నీది కాదు. నాదే. నీది కాదు. నాదే. నాది. భీమ్, వీడు చనిపోయాడు. పదా భీమ్. వదినే వదినే, ఏమైంది భీమ్? మన పొలం కాడ జరిగిన గొడవలో భీమ్ అనే వ్యక్తిని చంపేశాడు. అయ్యో, అంత పని జరిగిపోయిందా? సరే భీమ్, నువ్వు జాగ్రత్త, మేము మా గుడిసెలకు వెళ్ళిపోతున్నాం. భీమ్, ఇక్కడ నుండి వెళ్ళిపో, వెళ్ళిపో. అలా బయలుదేరిన కొమరం భీమ్ ఎటు పోవాలో తెలియక బల్లార్ షా చాందాకి వెళ్లి నిజాం సర్కారుకు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరు చేస్తున్న విఠోబాతో స్నేహం ఏర్పరచుకున్నాడు. విఠోబా దగ్గర అనేక భాషలు నేర్చుకున్నాడు. రాజకీయ సమాజం పరిణామాల్ని అర్థం చేసుకొని పోరుబాటులో నడవడానికి సిద్ధమై పోరాట యోధుడిగా తిరిగి వాళ్ళ గూడానికి వచ్చాడు. కొండల్. భీమ్, రా రా, చాలా రోజులైంది నిన్ను చూసి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? మిత్రురాలా, నేను ఎన్నో ఊర్లు తిరిగా, ఎన్నో చోట ఎంతో నేర్చుకున్నా. మన భూముల కోసం ఎలా పోరాడాలి, ఎలా ఉద్యమం చేయాలని ఎంతో నేర్చుకున్నా. అవునా? అవును మిత్రులారా, నాకు మీ అందరి సహాయం కావాలి. అసలు ఏంటి మీ విషయం? మిత్రులారా, నేను నాయకుల్లాగా మారి మన భూముల కోసం, మన పంటల కోసం మనం కష్టపడదాం, మనం ఒక ఉద్యమం చేద్దాం. దానికి మీ సహాయం కావాలి. సరే భీమ్, ఇప్పటి నుండి నీ దారే మా దారి, మన గూడాన్ని మనం రక్షించుకుందాం. భీమ్ గూడెంకి వచ్చాడట కదా, గూడెంకి నాయకుడు అయ్యాడట కదా. అతను నాయకుడు అయితే మన ప్రభుత్వం పడిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి అతన్ని తీసుకురండి. సరే సార్. భీమ్, వస్తున్నా. నేను కలెక్టర్ సాబ్ రమ్మంటున్నాడు, పదా. నేను వచ్చే ప్రసక్తే లేదు. అంతగా అవసరం ఉంటే మీ కలెక్టర్ సాబ్ రమ్మానండి, నేను వచ్చే ప్రసక్తి అయితే లేదు. నీకు అంత పోగరా, మేమే మా సార్కి చెప్తాం. సార్, వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నన్నే రమ్మంటున్నారా? సరే, అవసరం అన్నదే కదా, వెళ్దాం. భీమ్, భీమ్, ఎవరు? కలెక్టర్ సార్ వచ్చాడు. వస్తున్నా. నమస్తే కలెక్టర్ సాబ్. భీమ్, చాలా రోజుల తర్వాత గూడెంకి వచ్చావంట కదా, ఉద్యమం కూడా మొదలు పెట్టావట కదా. ఈ ఉద్యమం దేనికోసం? మా భూముల కోసం, మా అడవి కోసం మేము ఉద్యమం చేస్తున్నాము. భూములే కాదు,
మీ 12 గ్రామాల పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత నాది. ఈ ఉద్యమం ఇప్పుడే ఆపేయండి. కలెక్టర్ సాబ్, ఈ ఉద్యమం భూముల కోసమో 12 గ్రామాల పట్టా కోసమో కాదు, మా గౌండు రాజ్య స్థాపన కోసం. గోండు రాజ్య స్థాపన ఇది ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం అవ్వదు? మేము తరతరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అలాంటప్పుడు మా గోండు రాజ్యం ఎందుకు స్థాపించుకోవడానికి ఇక్కడ కుదరదు? మా గోండు రాజ్యాన్ని స్థాపించుకునేంత వరకు ఈ ఉద్యమం అనేది ఆగదు. సరేలే, చూద్దాం. ఆ గూడెంలో మన నమ్మకస్తుని తీసుకురండి. సరే సార్. చెప్పండి సార్, మళ్ళీ వచ్చారు. ఇట్రా ఇట్రా. నిన్ను మా కలెక్టర్ సాబ్ తీసుకురమ్మంటున్నాడు, వెళ్దాం పదా. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు, సార్కి చెప్పొస్తా. సార్ తీసుకొచ్చాను. రమ్మనండి. సార్ రమ్మంటున్నాడు మిమ్మల్ని. దండలురా. నువ్వేనా గూడెం పెద్ద కుర్దు? అవునయ్యా. నీ గురించి చాలానే విన్నా. నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు మీ నాయకుడి ఆచూకీ నాకు చెప్తావా? అయ్యా చెప్తా అయ్యా. తను మా కోసమే ఉద్యమం పోరాటాలన్నీ చేస్తున్నాడు కదా. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఇంకా ఏం కాకుండా నేను చూసుకుంటాను. నేను సమయం చూసి మీకు కబురు పెడతానయ్యా. సరే. రే నైజాం వాళ్ళు వచ్చారు, రండ్రా. భీమ్ ఎక్కడున్నావు? ఏంట్రా మీరు? భీమ్, మిత్రద్రోహి. కుమురం భీముడో కుమురం భీముడో ఉడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కుమురం భీముడో. ఆదివాసీ ప్రజల కొరకు, భూమి కోసం, భుక్తి కోసం నేటి నైజాం ప్రభుత్వాన్ని పాలన నుండి ఆదివాసుల విముక్తి కొరకు పోరాడి వీరమరణం పొందిన గోండు వీరుడు, గోండు రాజ్య అస్తిత్వం కోసం పరితపించిన అమరజీవి మన కొమురం భీమ్. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరాగ సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్మొక్క పాచేనని వంగితోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో